ఆయనతో పొడిపించుకున్న నాకు తెలుసు ఆయన ఏం పొడుస్తాడో. నువ్వు చింపి చేత చేయకు ప్లీజ్, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు. ఇది ఈ మాత్రం భయం భక్తి ఉండాలి. నాకు కొంచెం పనుంది, మళ్ళీ వస్తా. అప్పటిదాకా నేనేం చేయాలి? రావు గారు ఏంటి రామల విగ్రహంలో నిలబడ్డాడు, ఏం అడిగినా నోరు కూడా మెదపట్లేదు. కదిలితే కాళ్ళు విరక్కొడతా అని చెప్పాను. ఏంటి కామెడీనా? అసలేం జరుగుతుంది? రామ్ గురించి ఏదేదో చెప్పారు. అడిగితే వైఫైకి కనెక్ట్ అయి ఉండు, వాట్సాప్ ఆన్ చేసి చూడు, దిమ్మ తిరిగే వీడియో పంపిస్తాను అన్నారు. సారీ మేడం, ఆనందంలో మరిచిపోయాను. డైరెక్ట్ గా చూపిస్తాయి. కెమెరా టెస్టింగ్ 1 2 3. మీరు చూడబోయే రియాలిటీ షోలో మీకు ఎవరి పెర్ఫార్మెన్స్ అయినా నచ్చినట్లయితే వాళ్ళ పేరు టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఫుల్ స్టాప్ పెట్టి నా నెంబర్కి SMS చేయండి. ఓకే? అబ్బో నిజంగానే మీరన్నట్టు కామెడీగానే ఉంది మీరు మీ పర్ఫార్మెన్స్. ఏమిటి ఓపెనింగ్ సీన్కే కామెడీతో పాటు డ్రామా, యాక్షన్, సస్పెన్స్ అన్నీ ఉన్నాయి. కావాలంటే చూడు చూడు. సీ మేడం, లుక్. రావ్, మా అన్నయ్య మందు కొట్టాడా? రామ్ ఏంటిక్కడ? ఆ ప్రేమ కోసం. ఎవరి ప్రేమ కోసం? ఎవరిదంటే మీదే. ఏంటి? ఆ మీ ఒక్కరిదంటే మీ ఒక్కరిదే కాదు, ఇంట్లో వాళ్ళది, ఊళ్ళో వాళ్ళది, ఈ లోకంలో ఉన్న వాళ్ళందరిది అన్నమాట. అంతమంది ప్రేమ దేనికో? లోక కళ్యాణం కోసం యాగాలు చేసినట్టు లోకమంతా ప్రేమయం కావాలని నేను యోగాసనాలు చేస్తున్నా అన్నమాట. అవునా? ఆ ఆసనం పేరేంటి? నిత్య నిటారు ప్రేమాసనం. ఇలా ఉండటం వల్ల గాల్లో ఉన్న ప్రేమ తరంగాలు మన హృదయాల్లోకి వచ్చి అక్కడి నుంచి మన ముందున్న మన చుట్టూ ఉన్న హృదయాల్లోకి వెళ్లి ప్రేమను పుట్టిస్తుంది. ఇంతకీ రావు గారు ఇక్కడ? రావు గారా? ఆయన ఫోన్ లో మెమరీ కార్డ్ సరిగ్గా పనిచేయడం లేదు. సరిగ్గా పనిచేయట్లేదంటే? ఆయన ఫోన్ లో చిన్న ప్రాబ్లం వచ్చిందంటే చూసాం. ఫోన్ అంతా బాగానే ఉంది కానీ మెమరీ కార్డ్ లోనే చిన్న ప్రాబ్లం. మెమరీ కార్డ్ లో ప్రాబ్లం అంటే రికార్డ్ ఎలా అవుతుంది? వీడియో రికార్డ్ అవుతుంది కానీ ఫస్ట్ 5 minutes రికార్డ్ అవుతుంది. ఆ తర్వాత రికార్డ్ అవ్వడం లేదు. ఆ విషయం చెప్పడం మర్చిపోయాను. నా దగ్గర ఎక్స్ట్రా మెమరీ కార్డు ఉంటే ఇద్దామని వచ్చాను. ఈ రావేమో కనిపించడం లేదు. నేను ఇస్తాను కదా, మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ. ఒరే పొట్టోడా, ఆ మెమరీ కార్డ్ లో నువ్వు రికార్డ్ చేసింది సరిగ్గా రికార్డ్ అవ్వకపోతే అప్పుడు నీకుంటాదిరా కేక. ఇదేంటి వీడియో ఎక్కడి దాకా ఉంది? ఆ తర్వాత రావట్లేదే. ఏమిటి రావట్లేదా? సరిగ్గా చూడు. చూడు, రామ్ వచ్చాడు. వచ్చాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత అసలు జరిగింది. నీకు ఓపెన్ చేయడమే రాదు ఫోను. అసలు మ్యాటర్ రికార్డ్ అవ్వలేదని తెలిస్తే వాడి చేతిలో ఊహించుకోలేను. ఏంటి నీళ్ళు నువ్వే మాట్లాడుకుంటున్నావు? నాకు అర్థం కావట్లేదు. ఏమీ లేదు. ఆ రాముగాడిని బుక్ చేయడానికి ఓ వీడియో రికార్డ్ చేశాను. ఆ మ్యాటర్ రికార్డ్ అవ్వలేదు. ఆ విషయం తెలుసుకోక ఆవేశంలో ఆ రాముగాడిని అటు ఇటు ఆడేసుకున్నాను. సరిగ్గా రికార్డ్ అవ్వలేదని తెలిస్తే ఆ నన్ను ఆడేసుకుంటాడు. అసలు ఇంతకీ ఏం జరిగింది? ఆ రాముగాడు ఫుల్లుగా మందు కొట్టేసి మీ అన్నయ్య నానా మాటలని కింద పడేసి మరీ తొక్కేశాడు. నిజమా? అవును, అదే నేను రికార్డ్ చేశాను. కానీ వాడు స్టార్టింగ్ లో కూర్చున్న తప్ప అయ్యగారిని తనది రికార్డ్ అవ్వలేదు. అయ్యి ఉంటేనా అది అయ్యగారికి చూపిస్తానని ఆ రాముగాడిని బ్లాక్ మెయిల్ చేస్తూ ఫుల్లుగా వాడుకుని ఆడుకునేది. అమ్మని రావుగా ఇంత స్కెచ్ చేసావా? చెప్తా.
టైం చూసుకుని ఆ వీడియో మీ అన్నయ్యకి చూపించి ఆ రాముగాడిని పర్మనెంట్ గా ఈ ఇంట్లోంచి బయటికి గంటించేశాను. వీడియో రికార్డ్ అవ్వకపోతే మాత్రం ఏమైంది? అన్నయ్య లేచాక ఎలాగూ నువ్వనుకున్నదే జరుగుతుంది. ఆ? ఆహా. తన మీద చెయ్యి వేసినందుకు ఆ రామ్ గారిని ఊరికే వదులుతాడనుకున్నావా? వదలడమ్మా. మీ అన్నయ్యకి తాగితే తెల్లారి ఏం జరిగిందో గుర్తుండి చావదు. ఆ రాముగాడు చేసింది ఏం గుర్తుంటుంది? అందుకే వీడియో ప్లాన్ చేశాను. గుర్తు లేకపోతే నువ్వు గుర్తు చెయ్యి. ఆ ఐడియా బాగుంది. అవసరమైతే నువ్వు కూడా రాముగాడు మీ అన్నయ్యని కొట్టినట్టుగా నువ్వు చూసినట్టుగా చెప్పు. సరిపోదు అన్నయ్య చెప్దాం. ఆ రాముగాడు నన్ను పెట్టిన టార్చర్ కి వాణ్ణి కాసేపు ఆడుకున్నాక ఆ తర్వాత చెప్దాం. అవునా? అలాగే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీ ఒళ్ళు నొప్పులు ఎలా ఉన్నాయి సార్? నా కొడు నొప్పుల సంగతి నీకు ఎడ తెలిసిందయ్యా? అదేంటి సార్, మీకేమీ గుర్తురాలేదా? దేని గురించి మాట్లాడుతున్నావు నువ్వు? అదే సార్, నిన్న మన రావు తన బర్త్డే పార్టీ అని మనకు ముందు పాటించారు కదా. అవునయ్యో, గుర్తుకొచ్చింది. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో గుర్తు రావడం లేదు. గుర్తు రావడం బెటర్ సార్. ఏమయ్యా, రాత్రి నేనేమైనా తెలగ బిహేవ్ చేసినా నేందే? వద్దు సార్, నన్నేం అడగండి. నా నోటితో నేను చెప్పలేను సార్, నేను చెప్పలేను. నేనే చెప్పమంటున్నాను కదయ్యా. అసలే మీ కొళ్ళెప్పులు. నేను మీకు ఈ విషయం చెప్తే గుండె వస్తుందేమో సార్. అబ్బా, చిరాకు పెట్టకుండా విషయం ఏంది చెప్పవయ్యా, చెప్పు. మందు కొట్టిన తెల్లారి హ్యాంగ్ ఓవర్ రావాల్సిన ప్లేస్ లో మీకు బాడీ పెయిన్స్ వస్తున్నాయంటే మీకేం గుర్తు రావట్లేదా? అసలు ఏం జరిగిందో చెప్పకపోతే ఈ బాడీ పెయిన్స్ నీకొస్తాయి. చెప్తాను సార్, చెప్తాను. నిన్న పార్టీలో మనిద్దరికి మంది ఎక్కువైపోయి పడిపోయాం. ఆ తర్వాత ఏముంది సార్, అదే టైంలో మన రావుకు ఫ్రస్ట్రేషన్ లో మిమ్మల్ని చితక్కుట్టాడు సార్, చితక్కుట్టాడు. ఏంది నువ్వు చెప్పేదంత నిజమా? సార్, మీ బాడీ పెయిన్స్ మీద ఒట్టు, అయినా మందు కొట్టుడు అబద్ధం చెప్తాడని చరిత్రలో ఎక్కడా లేదు సార్. మరి అప్పుడు నువ్వేం చేస్తుంటావు? ఒంట్లో ఓపిక లేకపోయినా ఆపడానికి ట్రై చేశాను సార్. రావు నన్ను తోసేసి అడ్డొస్తే నిన్ను కూడా కొడతాను అన్నాడు సార్. వాడు కొడతా ఉంటే మరెందుకు నువ్వు అడ్డం రాలేదు? అప్పటికే నేను ఫుల్ అవుట్ అయిపోయాను సార్, నిలబడే స్కోపే లేదు. అంటే నా బాడీ పెయిన్స్ కారణం ఆ రావు గాడేనమాట. వాడికి అంత ధైర్యం ఆనించి వచ్చింది. సార్, మీరు మందు కొడితే తెల్లారాక ఏమి గుర్తుండమంట కదా, అందుకే ధైర్యం చేసుంటాడు. ఈ విషయం కూడా రావే చెప్పాడు. చచ్చాడయ్యా వాడు. సార్, ఈ విషయం మీకు చెప్తానంటే చెప్పుకుంటూ చెప్పుకో, కావాలంటే మందు కొట్టిన మైకుల్లో నువ్వే ఆయన కొట్టావు, అవసరమైతే ఇంట్లో వాళ్ళతో కూడా సాక్ష్యం చెప్పిస్తా అన్నాడు సార్. చాడున్నాడయ్యా వాడు ఇప్పుడు. సార్, మీరు ఫ్రెష్ అవ్వండి, నేను పిలిచికొస్తాను. రావు గారు, వస్తున్నాడు. నువ్వు పంచి ఇందులో అంతా రికార్డ్ అవ్వలేదని వాడికి తెలియకుండా, అనుమానం రాకుండా మేనేజ్ చెయ్యి. అదే చెయ్యాలి, లేకపోతే నాకు తడైపోతుంది. ఏంట్రా, నేను సెంటర్ లో విగ్రహంలో నిలబడమన్నాను కదా, ఏంటి ఊపుకుంటూ కుక్క పిల్ల వచ్చు? ఏం లేదండి, నిలబడి కాళ్ళు పీకేస్తున్నాయి. మీరు పర్మిషన్ ఇస్తే ఒకసారి కూర్చుందామని. సరే కూర్చో. థ్యాంక్స్ అండి. కూర్చోమన్నాను గాని సోఫాలో కూర్చోమని చెప్పానా? మరి ఎక్కడ కూర్చోమంటారు సార్? స్వాతి ముత్యం కమలాసన్ లాగా ఓ నటించేస్తా. వెళ్ళి అక్కడ గోడ కుర్చీ వేయ్. గోడ కుర్చీ ఎలా వేయాలి సార్? అవి తెలీదురా, చిన్నప్పుడు స్కూల్ కూడా వెళ్ళలేదురా. నీకు గోడ కుర్చీ వేయడమే తెలీదా? తెలీదండి. అంటే నేను చూపించాలా? అంటే మీరు ఒక్కసారి వేసి చూపిస్తే. మాయ వీడి ముళ్ళు జాగ్రత్త. ఇదిగో, ఇది గోడ కుర్చీ అంటే ఇలా వెయ్యాలి. అవునా? అలాగే కూర్చోరా. కూర్చో. ఏంటి చెప్పింది వినబడలేదా? ఏంటి రెస్పెక్ట్ తగ్గుతుంది? రెస్పెక్టా కాకి రెట్ట? రామ్, ఏంటి పెద్దాయన్ని పట్టుకుని? మాయ గారు, మీరు మూసుకోండి. జఫాగర్తో కలిసి ఆస్తి మొత్తం కొట్టేయాలని ప్లాన్ చేస్తున్నారన్న విషయం నాకు తెలుసు.
ఇందులో ఉన్నది అన్నయ్యకి చూపించానే అనుకో. చూపించండి. ఆయన మందు కొడుతుంటే సీక్రెట్ గా తీసినందుకు వీడిని, వాడిని సపోర్ట్ చేస్తున్న తమర్ని రెండు పీకుతారు. అన్నయ్య చూస్తే అప్పుడు తెలుస్తుంది. అందులో రికార్డ్ అయితేనే కదా తెలియడానికి. ఏంట్రా షాక్ అయ్యవా? ఈ కొత్త మెమరీ కార్డు వేస్తుంటే ఇంకా బాగుండేదేమో. అన్నయ్యకి ఈ విషయం చెప్పేస్తాను. చెప్పెత్తన మెత్తలు మరి. అయినా రాత్రి జరిగింది ఆయన గుర్తుండాలి కదా. నాకు పనుంది. ఆగండి, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? నాకు కాస్త పనుంది. నాకు కూడా పనుంది. నాతో మీకేం పని? అంటే నాకు కొంచెం మంచినీళ్ళు కావాలి. అంటే 2 గ్లాసులు కాదు, 3-4 బాటిల్స్ కావాలి. నాకు కాదు, రావు గారికి. ఏంటలా చూస్తున్నావు? ఇందాక మంచినీళ్ళు కావాలన్నావు కదా, ఇప్పుడు 3 బాటిల్స్ తెప్పించాను. ఒక్క నిమిషంలో ఒక్క చుక్క కూడా మిగల్చకుండా తాగేసాయి. తాగనా? నీకు ఇంకో ఆప్షన్ ఏంట్రా? సిడి సంగతి మర్చిపోయావా? నెక్స్ట్ బానే తాగేవరా. ఇప్పుడు వెళ్ళొచ్చా? ఎక్కడికరా వెళ్ళేది? ఎంటర్టైన్మెంట్ వద్దేంట్రా? ఇప్పుడు అదెందుకులండి, ఎలాగూ టీవీలో కెవ్వుకేక వస్తుంది కదా. అది రావడానికి చాలా టైం ఉంది. కాసేపు సరదాగా ఒక్క నిమిషం గ్యాప్ ఇస్తే వెళ్ళి పాట పాడొచ్చేస్తానండి. పాట పాడదిగలే, ముందు కాసేపు కూర్చో. కూర్చునేలా లేదండి నా పరిస్థితి. ఏంటే? మీరు చెప్పారు కదా, కూర్చుంటాను. ఇక్కడ కూర్చుంటావేంటి? గోడ కుర్చీ. ఈ సిచ్యువేషన్ లో నా మహాప్రభు. అవును ప్రభు. అర్థమైంది. ఇప్పుడు ఇందాకేదో పాట పాడుతాను కదా, పాడు. బాగుండదండి, అమ్మాయింది ఈడబాడితే ఎట్టా? అది కాదే, పాడుతా తీగలోని సినిమా పాటలుంటాయి కదా, అది పాడు. నాకు ఆ పాటలయ్యి రావు. పాడు గజలా. రావని చెప్తున్నాగా. రావు గారికి పాటలు రావట్లేదు, ఏం చేద్దాం మాయ గారు? బుక్ అయిపోయా. మీకు నచ్చిన పాట పాడమనండి. సిచ్యువేషన్ తగ్గట్టు ఓ పాట మీరే చెప్పండి. ఇది పాట కానే కాదు, ఏ రాగం నాకు రాదు. సూపర్, కరెక్టే చెప్పారండి. మాయ గారి టైమింగే టైమింగ్. ఆ పాట పాడు గజల్లా. ఇది పాడగానే కాదు, నాకు ఏ రాగం రాదు. రావా, ఇదే పాటనే ప్యాథస్ లో కాకుండా రొమాంటిక్ మూడ్ లో పాడవా? దరిద్రుడా, నేనున్న పొజిషన్ లో పాట పాడటమే ఎక్కువ అనుకుంటే ఆ పేతాస్ పాటను రొమాంటిక్ మూడ్ లో పాడాలా? ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు సార్, బీట్ ఎంతలో ఉండాలని ఆలోచించుకుంటున్నా. మరి పాడా? పాడతాను సార్. ఇది పాటగానే కాదు, ఏ రాగం నాకు రాదు. ఇది పాటగానే కాదు, ఏ రాగం నాకు రాదు. బీట్ బాగుంది, దీనికి స్టెప్స్ కూడా ఉంటే బాగుంటది. ఈ పాటకి స్టెప్ ఏంటి సార్? ఏ నన్ను సెంటర్ లో శిలా విగ్రహంలా నిలబెట్టినప్పుడు స్టెప్ వేయడానికి ఏమవుద్దమ్మా? అర్థమైంది. ఏ స్టెప్ వేయమంటారు? వీణ స్టెప్. వద్దులే, నువ్వు డాన్సరు కదా, వేసేస్తావులే. ఇంత చిన్న స్టెప్ వద్దు గాని ముఠామేస్త్రిలో చిరంజీవి గారు చొక్కా సంకలో పెట్టుకుని వేశారు చూడు, డిష్కు 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 డిష్కు, అది వేసాయి. సార్, దీనికన్నా వీణ స్టెప్ బెటర్ ఏమో. ఆడ లేడీస్ ఉన్నారో సార్, ఆలోచించండి. ఇన్ని ఆలోచించడం ఎప్పుడు స్టార్ట్ చేశావు?
నా చిన్న పని ఉంది, నేను వచ్చే వరకు గోడ కుర్చీ వేసి అలాగే కూర్చోవాలండి. సూపర్ బంగారం నువ్వు. టచ్. అది ఈ మాత్రం భయం భక్తి మెయింటైన్ చేస్తూ ఉండు, దూతి తీరిపోతుంది. రావు గారు ఆ, అంతా ఓకేనా? ఏం ఓకే అమ్మా, ఒంటేలు వరదల తన్నుకొస్తుంటేనే. రావు గారు, రామ్ చేతిలో సీడీ చూసి మీరెందుకు భయపడుతున్నారు? ఆ సీడీలో నేను మందు కొట్టి మీ అన్నయ్యని తిట్టింది ఉంది. వాడు ఆ సీడీతో నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని నేను వాడిని బ్లాక్ మెయిల్ చేయడానికి ఇలా ప్లాన్ చేసి ఇలా ఇరుక్కుపోయాను. అబ్బా, రావు గారు మీరు చాలా గ్రేట్. రావు గారు ఇల్లంతా ఖరాబ్ చేసేశారు. నువ్వు వస్తే వచ్చావు కానీ ఆల్మట్టి గేట్స్ ఓపెన్ చేసావు. థ్యాంక్స్. నిన్నేం జరిగింది? పార్టీ జరిగింది. పార్టీలో ఏం జరిగింది? మీకు మందు ఎక్కువై పడిపోతే దెబ్బలు తగిలే. నేను తీసుకెళ్లి మంచం మీద పడుకోబెట్టాను. అబ్బా! ఇప్పుడు నిజం చెప్పు. రాత్రి నేను ఇచ్చిన పార్టీలో మీకు మందు ఎక్కువై పడిపోతే ఈ రామ్ గారు మిమ్మల్ని తీసుకెళ్లి మంచం మీద పడుకోబెట్టారు. అబద్ధం చెప్తే నాకు తెలియదు అనుకుంటున్నావా? నిజం చెప్పు. అయ్యా, మీరు రామ్ చేతిలో ఉన్న సీడీ చూడరని, చూసినా నన్ను ఏం చేయరని మాటిస్తేనే చెప్తాను. అమ్మని రావుదే. సరే, ఆ సీడీ సంగతి తర్వాత చూద్దాం. ముందు ఏం జరిగిందో చెప్పు. రాత్రి మీకు మందు ఎక్కువై పడిపోతే ఆ రాము గారు మిమ్మల్ని పిచ్చా కొట్టుడు కొట్టారయ్యా. అబ్బా, అదేంటి సార్ నిజం చెప్తే అలా కొట్టారు? ఇదే నిజమైతే ముందు ఆ విషయం నాకు ఎందుకు చెప్పలేదా? నేనున్న పరిస్థితుల్లో చెప్పలేకపోయానండి. అందుకే నేను చెప్పాను. ఏం చెప్తావు? రాత్రి నాకు మందు ఎక్కువై పడిపోతే నీ ఫ్రస్ట్రేషన్ అంతా నా మీద తీర్చుకున్నావు కదా. తెల్లారు లేచాక ఈ శ్రీహరి గారికి ఏవి గుర్తుండదున్నావని. అరే, నీది నోరా తాటి మట్ట. అబద్ధాన్ని అందంగా మేకప్ చేసి చెప్పినంత మాత్రాన అబద్ధం నిజమైపోతుంది అనుకున్నావా? అసలు మా అయ్యగారంటే ఏమనుకుంటున్నావురా? ఆయన ఏమైనా డామ్ డూమ్ డుస్కా? సార్, కావాలంటే ఈ ఫోన్ లో చూడండి సార్. కావాలని పార్టీ అంతా సీక్రెట్ గా షూట్ చేశాడు. ఈ విజువల్స్ బయటకు వస్తే మీ పరువు ఎక్కడ పోతుందో అని నేనే డిలీట్ చేస్తాను సార్. సీన్ మొత్తం మార్చేసావు కదరా. హరి గారు, భగవంతుళ్ళ వచ్చాడు. శ్రీహరి గారు, మీ పనిని డిస్టర్బ్ చేసినట్టున్నాను. అదేం లేదయా, ఎన్నాళ్ళకి కనిపించినావా? చాలా బిజీగా ఉన్నానండి. ఎన్ని పనులున్నా మిమ్మల్ని కలవకపోతే నాకు తృప్తిగా ఉండదండి. ఏందయ్యా అంత బిజీయా? అమ్మాయికి పెళ్లి కుదిరింది. అబ్బాయి యూకేలో ఉంటాడు. వారం రోజులు టైం ఇచ్చారు. వారం రోజుల్లో పెళ్ళంటే ఎన్ని పనులుంటాయో మీకు తెలియందేముంది? సర్లేగానే రా, కూర్చొని మాట్లాడుకుందాం రా. లేదండి, పెళ్లి పనులు ఇంకా చాలా ఉన్నాయి. మొత్తానికి మామ కాబోతున్నావు. ఎన్ని పనులున్నా మీరు పెళ్లికి తప్పకుండా రావాలి. ఇగోండి, ఫ్యామిలీతో రండి. తప్పకుండా వస్తానయ్యా. ఇన్ని పనులు పెట్టుకుని వచ్చి పిలిచినప్పుడు రాకుండా ఎట్టుంటాను? వస్తానండి. ఇంతకీ అమ్మాయి పెళ్ళి ఎప్పుడు? తొందరలోనే. చాలా సంతోషం. వస్తానండి. కమర్షియల్ బ్రేక్ వచ్చిన రిలాక్స్ అయిపోయినట్టుండావు. వదిలేండి సార్, ఎంతైనా మీ దగ్గర పని చేసేవాడు కదా సార్. నా మీద చేసుకున్నాండి, వదిలేయమంటావా? పోలేండి సార్, ఎంతైనా మీ ఉప్పు తిన్నోడు ఏదో మీ మీద దోమ వాళ్తే చంపడానికి వచ్చాడు అనుకోండి. ఒక్క నిమిషం అటు పదండి. పదండి సార్. ఇప్పుడు మీరు వీడిని చంపితే సీఎం కావాల్సిన మీకు ఇది మచ్చగా మిగిలిపోతుంది. ఇన్నాళ్ళు పనిచేస్తున్న వాడిని చంపాయంటే ఇక మిగిలిన పని వాళ్ళు కూడా మీ దగ్గర పనిచేయడానికి భయపడతారు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఇంట్లోంచి గంటేస్తాను. వద్దు సార్, తనేదో ఫ్రస్ట్రేషన్ లో చేశాడంతే. ఆ రావు వానపాములు అంటాడు. వాడిని బయటికి పంపితే దాచుకోవాలంటే మీ శత్రువులు మీ రహస్యాలు తెలుసుకుని ఈ వానపాములు వాడుకుంటారు. నువ్వు చెప్పేది కూడా కరెక్టే. నువ్వు చిన్న వార్నింగ్ చూడలేండి, భయంతో ఎక్కడ పడి ఉంటాడు.
నెక్స్ట్ ఇంకేమైనా పిచ్చి వేషాలు వేసాడు అనుకోండి, అప్పుడు చూద్దాం. రావు, అయ్యా రామ్ చెప్పాడు కాబట్టి నిన్ను వదిలేస్తుండా. ఇక నుంచి నేనే కాదు, రామ్ కూడా నీకు బాసే. అర్థమైందా? విన్నావుగా, హూ am I? బాస్ ఇదిగో నీ ముళ్ళు ఉంచుకో. ఏదో ముళ్ళుని ముళ్ళుతోనే తీస్తానన్నావు, ఏంటి విషయం? ముళ్ళు రివర్స్ లో ఎక్కడ పడితే అక్కడ గుచ్చుకుంది. ఇప్పుడు మాట్లాడే స్టేజ్ లో లేను. అన్నయ్య ఆ, ఏదో మాట్లాడాలన్నావు, ఏంటి విషయం? ప్రియా పెళ్లి గురించమ్మా. సడన్ గా ఇప్పటికే లేట్ అయిపోయింది కదమ్మా. ఈడొచ్చిన ఆడపిల్లకే పెళ్లి చేయకుండా ఎంతకాలం ఇంట్లో పెట్టుకుంటావు చెప్పు. నిజమే, కానీ ఇంకా కానీ ఏందమ్మా, నా ఫ్రెండ్ సర్కిల్లో ప్రియా ఎవరున్న అమ్మాయిలందరికీ పెళ్లి అయిపోయినాయి. నేను అడగపోయినా మీ అమ్మాయికి పెళ్ళెప్పుడు, మీ అమ్మాయికి పెళ్ళెప్పుడు అని సాగు కొట్టేస్తున్నారు. నాకు తెలిసిన ఒక మంచి మ్యాచ్ ఉంది, చూడమంటావా? కొత్త మ్యాచ్ ఎందుకమ్మా, మన రాముళ్ళ నీతో కూడా చెప్పినాను కదా. ఆ, మర్చిపోయా. ఇదిగో, తల్లిని చెల్లిని ప్రేమగా చూసుకునేవాడు పిల్లని కూడా ప్రేమగానే చూసుకుంటాడమ్మా. తల్లి మీద చెల్లి మీద రాముకుండే ప్రేమను చూసినాక నా డౌట్లన్నీ క్లియర్ అయిపోయినాయమ్మా. ఏమంటావు? అంతా బానే ఉంది కానీ అన్నయ్య, ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకు. ఏందమ్మదే, చెప్పమ్మా, పర్వాలేదా? ఎంత కాదనుకున్నా రామ్ మన దగ్గర పనిచేస్తున్నాడు కాబట్టి డైరెక్ట్ గా పెళ్లి గురించి అడిగితే మనం చులకనవుతాం. లేదా తను నో అంటే మన పరువే పోతుంది. కరెక్టేనమ్ము, మరేం చేద్దాంటావు? ఫ్యామిలీ గెట్ టుగెదర్ లాంటిది ప్లాన్ చెయ్యి. రామ్ కి సంబంధాలు ఏమన్నా చూస్తున్నారేమో ఆరా తీద్దాం. వాళ్ళ మాటల్ని బట్టి ఎంతవరకు వాళ్ళు రెడీగా ఉన్నారో తెలుస్తుంది కదా. ఐడియా బానే ఉండదమ్మా. ఇదిగో, నువ్వు చెప్పినట్టు చేద్దాం. మాయా, అసలు నువ్వెందుకు అలా మాట్లాడావు? అలా మాట్లాడకపోతే నా మీదే డౌట్ వస్తుంది. డౌట్ రాకుండా పెళ్లి క్యాన్సిల్ చేయాలంటే ఇలాగే మాట్లాడాలి. నీకెవరి పేరు పెట్టారో గాని సూపర్. మాయా కేక